రాజశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం. ఈరోజు చాలా విశేషమైన ఒక గొప్ప మంత్రాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ మంత్రం కూడా చాలా అరుదుగా దొరికే మంత్రము. ఈ మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఈ మంత్రము నీలకంఠ మంత్రము అని అంటారు. ఈ నీలకంఠ మంత్రాన్ని నేను సేకరించి ఇవ్వడం జరుగుతుంది. ఈ నీలకంఠ మంత్రాన్ని ఎవరైతే సాధన చేస్తారో 3 లక్షల సాధన చేయాలి, సిద్ధి కలగాలి. ఫస్ట్ మొదటిగా మీరు మంత్రాన్ని సాధన చేయాలంటే సిద్ధి పొంది ఉండాలి. ఈ మంత్రాన్ని మీరు 3 లక్షల సాధన 41 రోజుల సాధన చేసినట్లయితే అద్భుతమైన మీకు ఆ మంత్రసిద్ధి కలిగిన తర్వాత ఎవరైతే సపోజు సర్పబాధ అంటే సర్పం కరవడం కానీ, విషపూరితమైన ఏదైనా కీటకాల నుంచి కానీ, విషపూరితమైన సర్పాల నుంచి వాళ్ళని మీరు బ్రతికించవచ్చు. ఎలాగంటే మీరు ఈ మంత్రాన్ని 3 లక్షల సాధన చేసిన తర్వాత ఈ మంత్రం వల్ల మీరు ఒక జలానికి మీరు ప్రోక్షణ ఒక మంత్రాన్ని మీరు చేసి ఆ జలాన్ని మీరు వాళ్ళకి తాగించినట్లయితే ఆ విషపూరితం ఏదైనా తొలగిపోతుంది. బాడీలో ఎలాంటి విషపూరితమైన ఇది ఒకటే కాదండి, చాలా విశేషంగా చెప్తా వినండి. అంటే ఇది అరుదుగా నేను సేకరించి ఇవ్వడం జరిగింది. వాళ్ళ బాడీ శరీరంలో ఎలాంటి విషపూరితమైన ఎలాంటి రోగ బాధలు ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, విషపూరితమైన క్యాన్సర్ సంబంధించినవి కావచ్చు, తర్వాత ఇంకేదైనా సంబంధించినవి కావచ్చు, కొన్ని విషయాల్లో మీరు ప్రతిరోజు ఇస్తుంటే వాళ్ళకి రిమూవ్ అవుతుందండి. ఎలాంటిదైనా వాళ్ళ ఆరోగ్య సమస్యల గురించి చాలా విశేషమైన ఈ నీలకంఠ మంత్రము చాలా విశేషమైన ఫలితము. సపోజ్ ఎవరికన్నా అంటే తేలు పుట్టినా మీరు ఈ మంత్రం చదివి వాళ్ళకు నీళ్ళు మీరు ఇచ్చినట్లయితే, మీరు వాళ్ళు తాగించినట్లయితే ఆ తేలు విషం బాధ నుండి వాళ్ళకు విముక్తి కలుగుతుంది. సర్ప విషం నుండి బాధ విముక్తి కలుగుతుంది. ఈ నీలకంఠ మంత్రమే చాలా విశేషమైన మంత్రము. కానీ 3 లక్షల సాధన చేయాలి. ఈ సాధన చేసే విషయంలో చాలా ఒకటే పూట భోజనం చేయాలి. ఈ మంత్రాన్ని కూడా ఒకటే పూట భోజనం చేయాలి, కిందనే పడుకోవాలి. మీరు సాత్విక ఆహారమై తిని ఉండాలి. ఎందుకంటే ఇది నేను దక్షిణాచారంలో చెప్పడం జరుగుతుంది, వామాచారం కాదు. ఇది మీరు నేను చేసినట్లయితే చాలా అద్భుతమైన నీలకంఠ మంత్రం. ఇది నీలకంఠ అనుగ్రహం వల్ల వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరు చేస్తే ఈ మంత్రం కూడా వాళ్ళ ఇంట్లో ఉండాల్సింది. ఎందుకంటే చాలామంది సర్ప భయాల నుంచి భయంకరంగా భయపడము, ఇలాంటి జరగడం, కొన్ని ఇబ్బందులు కావడం కూడా జరుగుతుంది. అలాగే ఈ మంత్రం చేస్తే కూడా చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. ఈ నీలకంఠ మంత్రాన్ని నేను చెప్తాను, జాగ్రత్తగా శ్రద్ధగా రాసుకొని పెట్టుకోండి. ఈ మంత్రం వల్ల మీకు విషపూరితమైన కీటకాలు అంటే ఎలాంటి విషపూరితమైన సర్పాలే కానీ, విషపూరితమైన ఎలాంటిదైనా ఆ బాధ నుండి విముక్తి కలగడం మీకు కలుగుతుంది. ఎలాంటి సర్ప భయాల నుంచి విముక్తి కలుగుతుందండి ఈ నీలకంఠ మంత్రం చేయడం వల్ల కూడా. మీకు సర్ప భయాలు కూడా తొలగుతాయి, విషపూరితమైన బాధల నుంచి బయటపడతారు. మీకు ఎలాంటిదైనా ఈ మంత్రం వల్ల చాలా విశేషమైన కలుగుతుంది. నేను మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా శ్రద్ధగా రాసుకోండి. ఈ మంత్రాన్ని బయటికి శబ్దాన్ని రాకుండా మీరు మానసికంగా చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. అలాగే ఈ మంత్రాన్ని ప్రతిరోజు 1008 సార్లు సాధన చేయాలి. అలాగే 3 లక్షలు సిద్ధి కలగాలి. 3 లక్షలు అయిన తర్వాత సిద్ధి కలుగుతుంది. అప్పుడు మీరు 1008 సార్లు 108 సార్లు మంత్రాన్ని మీరు ఒక జలానికి ప్రోక్షణ చేసి ఇస్తే ఎవరైతే తాగుతారో వాళ్ళకు విషపూరితమైన బాడీలో నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. వాళ్ళు ప్రాణం నుంచి బయటపడడం జరుగుతుంది. నేను ఈ మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా శ్రద్ధగా రాసుకోండి. మీరు జాగ్రత్తగా ప్రతి ఒక్కరు చేయవలసిన మంత్రం నీలకంఠ మంత్రము. ఈ నీలకంఠ మంత్రాన్ని నేను తాంత్రిక పద్ధతిలో ఇవ్వడం చాలా చిన్న మంత్రము, కానీ ప్రతి ఒక్కరు చేస్తే మీరు చాలా విశేషమైన ప్రతి ఒక్కరు చేయవలసిన మంత్రమే, ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండాల్సిన మంత్రము. నేను చెప్తాను, జాగ్రత్తగా శ్రద్ధగా రాసుకోండి. ప్రోం బ్రీం టహ, ప్రోం బ్రీం టహ, ప్రోం బ్రీం టహ. ఈ మంత్రాన్ని మీరు 1008 సార్లు చేసిన తర్వాత అలాగే 3 లక్షల సిద్ధి కలగాలి. సిద్ధి కలిగిన తర్వాత మీకు బాడీలో ఉన్న విషపూరితమైన ఎలాంటిది ఉన్నా మీరు ఆ జలానికి మీరు జలానికి మంత్రాన్ని చేసి ఇస్తే ఆ నీళ్లు తాగడం, జలం తాగడం వల్ల వాళ్ళ లోపల ఎలాంటి కల్మషాలు కానీ, ఎలాంటి చెడు పదార్థాలు కానీ, విషపూరితమైన ఏది ఉన్నా అది రిమూవ్ అంటే వెళ్ళిపోవడం జరుగుతుంది, నివారణ జరుగుతుంది. కానీ ఈ మంత్రాన్ని నేను ఇచ్చాను, జాగ్రత్తగా మీరు ఈ మంత్రం చేసి చాలా సిద్ధిగా పొందాలని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు సిద్ధి పొంది ఉంటే చాలా విశేషమైన ఫలితము. ఎవరికి వాళ్ళు చేసుకోవడానికి నేను మూల మంత్రాలు ఇవ్వడం జరుగుతుంది. స్వయంగా ఈ మంత్రాలు మీరు చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. ఈ మంత్రాలు చేసి మీరు సాధన పొందిన తర్వాత మీరే
మీ ఇంట్లో ఎలాంటి ఆపదలున్నా మీరు రిమూవ్ చేసుకోవడానికి నేను ఈ మూల మంత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ మంత్రం గురించి కానీ మీకు ఎలాంటి సందేహాలు ఉన్న కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టి సమాధానం ఇస్తాను. అలాగే ఎలాంటి జాతక సమస్యల గురించైనా మీరు అడగాలనుకుంటే కామెంట్ బాక్స్లో మీరు మెసేజ్ పెట్టినా పర్లేదు, నా పర్సనల్ నెంబర్కి మీరు డీటెయిల్స్ పంపినా మీరు ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత మీకు ఆ జాతకాలు ఎలాంటి దోషాలు ఉన్నాయో, ఆ దోషాల వల్ల ఎలాంటి హోమాలు చేసుకుంటే ఎలాంటి ఫలితం కలుగుతుంది, ఎలాంటి రెమెడీస్ ఉన్నాయో కూడా చెప్తాను. ఈ మంత్రం గురించి మీకు ఇంకా నా డౌట్స్ ఉన్నాయి, నా కామెంట్స్లో మెసేజ్ పెట్టండి, సమాధానం ఇస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.